మా వరుస ఫ్లాపులతో కూడా ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ తో మంచి బిజినెస్ సొంతం చేసుకుంటున్న మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతరతో మళ్ళీ రాగా వరుస ఫ్లాప్స్ కి ఈ సినిమాతో ఎంతవరకు చెక్ పెట్టాడు, బాక్సాఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడో లేదనేది ఈ వీడియోలో మనమైతే చెప్పబోతున్నాం మావా. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే సిన్సియర్ గా డ్యూటీ చేసే హీరోకి ట్రాన్స్ఫర్లు ఎక్కువగా అవుతూ ఉండగా కొత్త ఊర్లో ఎంటర్ అయ్యాక అక్కడ విలన్ ఊరు జనాలతో దౌర్జన్యంగా గంజాయి వ్యాపారం చేయిస్తూ ఉండగా హీరో విలన్ల మధ్య పోటీ ఎలా జరిగింది, ఎలా ముగిసింది అన్నదే స్టోరీ పాయింట్ మావా. ఇది ఫక్తు మసాలా మిక్స్ చేసిన కమర్షియల్ మాస్ మూవీ అని ముందు నుండి చెబుతూనే ఉన్నారు. అదే పాయింట్ ను గుర్తు పెట్టుకుని ఆడియన్స్ థియేటర్ లోకి వెళ్తే సీన్స్ వైజ్ రవితేజ మాస్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని మంచి హీరోయిజం ఎలివేట్ అయ్యే ఫైట్ సీన్స్ తో మాస్ జాతర పర్లేదు అనిపిస్తుంది మావా. సినిమాలో స్టోరీ పాయింట్ కూడా కొంచెం ఉన్నప్పటికీ డైరెక్టర్ ఆ పాయింట్ ను ఆడియన్స్ కి ఫుల్ కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయాడు మావా. దాంతో కేవలం రవితేజ మాత్రమే ప్రతి సీన్ ను తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మాస్ ర్యాంపేజ్ తో నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు మావా. కానీ స్టోరీలో అంతలా దమ్ము లేకపోవడంతో రవితేజ కూడా ఒక టైం తర్వాత చేయడానికి ఏం లేకుండా పోయింది మావా. కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. శ్రీలీల యాక్టింగ్ మరీ ఓవర్ గా అనిపించింది మావా. నవీన్ చంద్ర విలన్ గా అయితే కుమ్మేసిన సాలిడ్ గా సీన్స్ ఇంకా పడాల్సింది మావా. ఇక భీమ్ సిసిరియో మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా లౌడ్ గా ఉంది. కొన్ని సీన్స్ కి ఓకే కానీ చాలా సీన్స్ కి మాత్రం మరీ లౌడ్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది మావా. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ పై చాలా వీక్ గా ఉండగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మావా. సెకండ్ హాఫ్ కూడా కొన్ని యాక్షన్ బ్లాక్స్ మినహా కథ చాలా డ్రగ్ అయ్యింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉండగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గా ఉండగా విధానం రెగ్యులర్ మాస్ మూవ్మెంట్స్ పరంగా ఓకే కానీ మిగిలిన ఎలిమెంట్స్ కామెడీ లాంటివి ఏమైనా వర్కౌట్ అయ్యి ఉంటే కమర్షియల్ గా ఇంకా బెటర్ గా హెల్ప్ అయ్యి ఉండేది. ఓవరాల్ గా కేవలం ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ వరకు సినిమాలో సీన్స్ వైజ్ కొన్ని ఎలిమెంట్స్ మెప్పించే ప్రయత్నం చేసినా కూడా ఓవరాల్ గా మూవీ పరంగా మాత్రం సినిమా అంచనాలు అందుకోలేకపోయిందని చెప్పాలి మావా. రవితేజ రీసెంట్ మూవీస్ తో పోల్చితే కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం పర్లేదు అనిపించినా కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కంబ్యాక్ లా అయితే అనిపించలేదు. కానీ ఒకసారి సీన్స్ వైజ్ అయితే చూడొచ్చు మావా. ఈ మూవీ అయితే 2 టైమ్స్ అయితే చూడొచ్చు. ఓవరాల్ గా మాస్ జాతర మూవీ బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు మావా. మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో బ్లాక్ బస్టర్ అని అయితే నాకైతే అనిపించలేదు మావా. మరి మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే రవితేజ ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి మావా.